పాత ప్రాజెక్టులకి కొత్త రంగులేసి వాటిని తామే తెచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరి క్రెడిట్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. రంగం ఏదైనా, ప్రాజెక్ట్ ఎలాంటిదైనా క్రెడిట్ అయితే కొట్టేస్తాం, ఎన్నిసార్లైనా భూమి పూజ చేసేస్తాం, ఎలాంటి మొహమాటం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తండ్రి కొడుకులు. 4 రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు కోట్లు ఖర్చు చేయగా తానేం తక్కువ తినలేదంటూ అదే విశాఖ వేదికగా మరో క్రెడిట్ చోరీకి నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ హయాంలో భూ కేటాయింపులు జరిగిన పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి 2 ఏళ్ల క్రితం భూమి పూజ జరిగి నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ భూమి పూజ చల్లదంటూ లోకేష్ మరోసారి భూమి పూజకు ఏర్పాట్లు చేశారు. తద్వారా ఈ అకాడమీని తామే తెచ్చినట్టు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు. బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను ఎగరేసిన క్రీడాకారిణి పివి సింధును ప్రోత్సహించేందుకు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ తోటగురువులో అత్యంత విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ తర్వాత అకాడమీ విస్తరణకు మరింత భూమి అవసరమని సింధు అభ్యర్థించడంతో మరో ఎకరాన్ని అదనంగా ఇచ్చారు. అయితే అకాడమీ నిర్మాణానికి కొంత ఆలస్యం కావడంతో ఆ స్థలాన్ని జూనియర్ కాలేజీకి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఓ డిమాండ్ తెచ్చి అకాడమీకి మోకాలంటే ప్రయత్నమూ చేశారు. దీంతో 2024 నవంబర్ 7న పివి సింధు తన తల్లిదండ్రులతో కలిసి సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఆ స్థలంలో భూమి పూజ చేశారు. ఈ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. కానీ ఇప్పుడు కేవలం క్రెడిట్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ దీనికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయడంపై క్రీడా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ అకాడమీ పూర్తయితే వైఎస్ జగన్కి పూర్తి క్రెడిట్ వెళ్తుందన్న అక్కసుతోనే మంత్రి లోకేష్ ఇవాళ హడావిడిగా మరోసారి భూమి పూజ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో స్థలాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు పార్టీ ఇప్పుడు క్రెడిట్ కోసం అదే స్థలంలో హడావిడి చేయడం హాస్యాస్పదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.